బీఆర్కే న్యూస్ ఛానల్లో చూస్తున్న ప్రేక్షకులందరూ నమస్కారం అండి. ఈ వీడియోలో మనము మోకాల నొప్పులు ఎందుకు వస్తాయి, రావడానికి కారణాలు ఏమి, వాటికి సంబంధించినటువంటి మెడిసిన్ ఏమన్నా ఉందా అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా క్లియర్గా చెప్తాను. ముందుగా మోకాల నొప్పులు అనేది ఎందుకు వస్తాయంటే శరీరంలో వాత పిత్త కఫ శరీరాలలో కొంతమందికి వాత శరీరం ఎక్కువ ఉన్న వాళ్ళకు వాళ్ళ శరీరమే వాత శరీరం అన్నప్పుడు శరీరంలో వాళ్ళు తినే ఫుడ్ వల్ల కూడా వాతం ఇంకా ఎక్కువైపోయి కూడా వాత నొప్పులు వస్తాయి. ఈ వాత నొప్పులు ఏమవుతాయంటే ఎక్కడెక్కడైతే జాయింట్లలో వాళ్ళకి పట్టుకున్నప్పుడల్లా అక్కడంతా నొప్పులే. మల్ల మోకాలలో గుజ్జు బాగుంటుంది, శరీరంలో ఎముకలు బలంగా ఉంటాయి, అన్నీ బాగానే ఉంటుంది, కానీ వాతం ఎక్కువైపోయి నొప్పులు వస్తుంటాయి. ఇట్లా వాతం వల్ల వచ్చే నొప్పులు, అదేవిధంగా నొప్పులలో కూడా కొంతమందికి మోకాళ్ళు అరిగిపోయి వెన్నుపూస అరిగిపోయి ఇట్లా నొప్పులు వస్తాయి. కాబట్టి ఆ నొప్పులు అన్నిటికంటే ఈ వాత నొప్పులు చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇవి ఏమంటే కీళ్ళల్లో జాయింట్లలో మొత్తం చేతులకు కాళ్ళకు నడుములు ఎక్కడైతే ఆ వాతం నిలబడితే అక్కడ నొప్పులు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇట్లా వాత నొప్పులు తగ్గడానికి, అదేవిధంగా శరీరంలో ఈ యొక్క ఎముకల బలానికి అయితేనేమి అన్నిటికి సంబంధించి ఒక మన చక్కని ఔషధము మన ప్రకృతిలో దొరికేటటువంటి మూలికలలో ఒక 2 రకాల మూలికలు ఉన్నాయి. వాటితో మనం ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలని చూపిస్తాను. ముందుగా ఈ యొక్క 2 మొక్కలు ఏంటివంటే నేను చూపిస్తాను. ఒకటి చూడండి, మన పల్లెలలో దొరికేటటువంటి ఆకు తక్కలి ఆకు అంటారు. ఈ ఆకు పేరు తక్కలాకు. ఈ తక్కలాకు ఎక్కువగా మనకి ఎక్కడ దొరుకుతుందంటే పల్లెలలో చెట్ల మన చేనులు ఉంటాయి కదా, చేనుల దండలలో అంటే గట్లంపటి వస్తుంది అన్నమాట. ఇది బాగా ఆకు వర్షాకాలం చలికాలం ఆకు బాగా ఫ్రెష్గా ఉంటుంది. ఈ ఆకులు తెచ్చి ఏం చేయాలంటే నీడలోనే ఆరబెట్టాల. నీడలో ఆరబెట్టి దీని చూర్ణం తయారు చేయాల. మరొకటి ఏమంటే వావిలాకు. ఇది వావిలాకు, నల్లవావిలి. ఈ వావిలిలో 2 రకాలు ఉంటాయి, తెల్లవావిలి, నల్లవావిలి. ఇప్పుడు నేను చూపిస్తున్నది నల్లవావిలి. ఇది మనకు రేర్గా దొరుకుతుంది, మా అడవి ప్రాంతాలలో ఉంటుంది బాగా ఇది. కాబట్టి ఇది అడవి నుంచి తీసుకొచ్చి మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వావిలి తీసుకొచ్చి నీట్గా దీని ఆకులన్నీ తీసి ఈ యొక్క వావిలి ఆకులు, అదేవిధంగా వావిలి వేర్ల పైన బెరడు కూడా తీసుకోవచ్చు. ఇవి తీసుకొచ్చి నీడలో ఆరబెట్టాల. నీడలో బాగా ఒట్టిగా డ్రై చేసి నీడలో ఆరబెట్టి వీటిని కూడా పొడి చేయాల. ఈ విధంగా ఈ యొక్క తక్కలి లేత కొనలు, లేత ఆకులు, వీటి చూర్ణము ఒక 20 గ్రాములు మనం అనుకుంటే, అదేవిధంగా వావిలి లేత ఆకులు వేర్లపైన బెరడు ఇవి ఒక 20 గ్రాములు. ఈ విధంగా వాటిని మనం తీసుకొని నీడలోనే ఆరబెట్టుకోవాలండి. నీడలోనే ఆరబెట్టుకుంటే, ఎందుకంటే నీడలోనే ఎందుకు ఆరబెట్టాలంటే మూలికలో ఉండేటటువంటి బలం అనేది మనకు, ఆ యొక్క బలం అనేది పచ్చి మూలికలు అయితే 100% ఉంటే నీడలో ఆరబెట్టిన దానికి 90% ఉంటుంది. కాబట్టి మనకి ఎక్కువ రోజు నిలువ ఉండాలా అన్నప్పుడు మనం నీడలోనే ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే పచ్చి మూలికలు అప్పటికప్పుడు జ్యూస్ వేసుకొని లేకుంటే ఏదైనా మాత్రలు తయారు చేసుకొని తినొచ్చు, కానీ ఎక్కువ రోజులు మనం స్టాక్ పెట్టుకోలేము. నీడలో డ్రై చేసినట్లయితే 6 నెలల వరకు మనకు చెడిపోవు. కాబట్టి ఈ విధంగా మొదటగా మనం ఏం చెప్పుకున్నాము, తక్కలి లేత కొనలు, లేత ఆకులు, ఇంకా అవకాశం ఉంటే వేర్లపైన బెరడు కూడా తీసుకోవచ్చు. లేత కొనలు అంటే ఇవ్వండి, ఇట్లా కొనలు ఆకులు, ఇట్లా ఆకులు తీసుకొని ఆకులు కొనలు వేర్లపైన బెరడు కూడా తీసుకొని సమూలము నీడలో ఆరబెట్టుకొని, నీడలో ఆరబెట్టిన చూర్ణం 20 గ్రాములు. అదేవిధంగా నల్లవావిలి ఆకులు వేర్లపైన బెరడు, వీటి చూర్ణం ఒక 20 గ్రాములు. ఈ 2 చూర్ణాలు మనం తయారు చేసుకొని ఆ చూర్ణం ఫైనల్గా తయారైతే ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ విధంగా ఇట్లా చూర్ణం తయారవుతుంది. ఈ చూర్ణం మనం ఏం చేయాలంటే ఒక చిన్న బౌల్లో తీసుకొని దీన్ని చిన్న మాత్రలుగా తయారు చేసుకోవచ్చు, లేదంటే చూర్ణంగా కానీ నీళ్ళలో కలుపుకొని తాగొచ్చు. వాత నొప్పులతో బాధపడే వాళ్ళు ఈ యొక్క చూర్ణము తాగాలనుకుంటే ఒక 3 ఏళ్ళకు వచ్చినంత పొడి తీసుకోవాలి. ఇట్లా 3 ఏళ్ళకు వచ్చినంత పొడి తీసుకొని నీళ్ళలో కలుపుకొని తాగాల. 3 ఏళ్ళకు వచ్చినంత పొడి నీళ్ళలో కలుపుకొని తాగాల. లేదు మాత్రలాగా చేసుకొని మింగుతామంటే ఆ మాత్రలు ఎట్లా తయారు చేసుకోవాలో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మీకు ఇవి
2 మూలికలు మనం పొడి తయారు చేసుకున్నాం కదా, ఆ పొడితో మాత్రలు ఎట్లా తయారు చేసుకున్నా చూపిస్తాను. ముందుగా మనకు సరిపోయినంత పొడి తీసుకోవాలి. ఇట్లా పొడి తీసుకొని దానికి కొద్దిగా తగినంత వాటర్, ఇట్లా సరిపోయినంత వాటర్ తీసుకొని ఒక ముద్దలాగా పేస్ట్ లాగా కలుపుకోవాలన్నమాట. మనకి ఎందుకంటే ఎక్కువ రోజు నిల్వ పెట్టుకోవాలంటే చిన్న చిన్న ఉంటలు చేసి నీడలో ఆరబెట్టుకుంటే ఎన్ని రోజులైనా కానీ మనము ఒక 6 నెలల వరకు కానీ మనకు చేసుకోవచ్చు అనమాట, ఉపయోగపడుతుంది. చూడండి ఇట్లా చిన్న చిన్న ఉంటలు గోళీలక మనకు బాగా నీట్గా, ఒక బఠానీ గింజ కంటే కొద్దిగా లావు. ఈ మాత్రలను మనం ఎట్లా మింగాలంటే రోజు ఉదయము రాత్రి 2 పూట్ల గోరువెచ్చని నీళ్ళతో, లేకపోతే గోరువెచ్చని నీళ్ళు పడని వాళ్ళు మామూలు నీళ్ళతోనే తాగొచ్చు. గోరువెచ్చని నీళ్ళతో తాగితే తొందరగా ఆ వాతాన్ని అంతా కొట్టేస్తాయి అన్నమాట. ఈ విధంగా తయారు చేసుకోవాలి. మీకు చూపిస్తున్నాను అనమాట శాంపిల్గా ఎట్లా అనేది. చూడండి ఈ విధంగా ఇట్లా మాత్రలు తయారు చేసుకోవాలి. చిన్న చిన్న బఠానీ గింజ కంటే కొంచెం లావు సైజ్ చేసుకోవాలి. ఈ విధంగా మాత్రలు తయారు చేసుకొని ఉదయం ఒకటి రాత్రి ఒకటి మనం రెగ్యులర్గా తీసుకుంటూ గోరువెచ్చని నీళ్ళు కానీ తాగినట్టయితే శరీరంలో ఎక్కడైనా కానీ వాత నొప్పులు, కీళ్ళవాతం కానీ, ఎక్కడైనా కానీ భుజాలలో కానీ, కడుపులో కానీ, మోకాళ్ళలో, అదేవిధంగా మన కింద మెడిమిల దగ్గర మొత్తం శరీరంలో వాతం అంతా ఎక్కడెక్కడైతే ఫామ్ అయితే ఆ వాతం అంతా వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఈ మందు వాతం మీద బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ విధంగా మీరు మెడిసిన్ వాడుకుంటూ వాతానికి సంబంధించినటువంటి శనగపప్పు, బంగాళదుంప, అదేవిధంగా చికెన్, మటన్ తినేవాళ్ళు, నాన్ వెజ్ తినేవాళ్ళు కలేజీ ఉంటుంది, లివర్ బంద్ చేయాలి. ఇట్లా కొన్ని వాత సంబంధించినటువంటి వస్తువులు తగ్గించుకోవాలి. ఎందుకంటే వాత శరీరం వాళ్ళకి అవి తినడం వల్ల వాతం ఎక్కువ అవుతుంటుంది. కాబట్టి ఉన్న వాతాన్ని తగ్గించుకొని మళ్ళీ నార్మల్గా తీసుకొచ్చుకొని ఆ ఫుడ్ను లిమిట్గా తీసుకోవడం వల్ల మళ్ళీ వాళ్ళకు వాత నొప్పులు రావు. కాబట్టి ఈ విధంగా మీరు తయారు చేసుకొని రెగ్యులర్గా వాడుకోండి. ఎందుకంటే ఇవి పల్లెటూర్లలో మనకు దొరికేటటువంటి మొక్కలే మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి ప్రకృతిలో దొరికేటటువంటి యొక్క వైద్యం తయారు చేసుకొని మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఏదన్నా మీకు వైద్యం గురించి అర్థం కాకపోయినా, లేకపోతే ఏదైనా మాట్లాడాలనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మీరు ఫోన్ చేయండి. ఒకవేళ మీట్ అవ్వాలంటే మీరు వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేసుకుని రండి. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రేక్షకులందరూ నమస్కారం.